Hello everyone, I am Lata here, wellness coach from the Wellsense Health Community. So, do we get the enough calcium from milk? If not, why? సో డెఫినెట్‌గా అండి చాలా మందికి ఏమంటే కాల్షియం కావాలి అన్నా, కాల్షియం తగ్గిందన్నా ఇమ్మీడియేట్‌గా మిల్క్ తాగేస్తే వచ్చేస్తుందని ఒక పెద్ద మిత్ ఉంటుంది. సో మామూలుగా చూసుకుంటే ఆర్‌డీఏ ప్రకారం ఐ మీన్ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ప్రకారం తీసుకుంటే ఒక పర్సన్‌కి ఒక అడల్ట్‌కి 800 ఎంజీ నుంచి 1200 ఎంజీ పర్ డే మనకు కావాల్సొస్తుందనమాట. సో ఇంత కాల్షియం మనకి ఫుడ్ ద్వారా మిల్క్ ద్వారా ఇవ్వాలి అని అనుకుంటే గనక ఆర్గానిక్‌గా ఉన్న మిల్క్ అండ్ లైక్ అరౌండ్ ఒక కప్ ఆఫ్ మిల్క్ కనుక మనం తీసుకోగలిగినామంటే అందులో నుంచి మనకు 200 నుంచి 300 ఎంజీ ఆఫ్ కాల్షియం అనేది మనకు వస్తుంది. సో మనకు ఒక రోజుగా కావాల్సిన కాల్షియం కంప్లీట్ గా మిల్క్ నుంచి తీసుకోవాలంటే ఒక రోజుకి లైక్ అన్న హోల్ మిల్క్ ఆర్గానిక్ మిల్క్ 1.5 నుంచి 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. సో ఇంత మిల్క్ తీసుకోగలిగినప్పుడు మనకు కావాల్సిన కాల్షియం రావడానికి అవకాశం ఉంది. బట్ ఇంత మిల్క్ తీసుకోగలిగినప్పుడు అందులో ఉన్న లాక్టోస్ వల్ల మన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ అదే విధంగా తీసుకున్నామంటే మనము అడల్ట్స్ అయ్యే కొద్దికి అంటే మనం ఏజ్ పెరిగే కొద్దికి మన బాడీలో మిల్క్ ని డైజెస్ట్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఓవర్ ద పీరియడ్ లో నిల్ అయిపోతుంది కాబట్టి సో మనం తీసుకున్న మిల్క్ లో ఉన్న కాల్షియం కూడా తీసుకునే కెపాసిటీ మన బాడీకి ఉండదు అనమాట. సో మిల్క్ ద్వారా మనకి 100% కాల్షియం అనేది రాదండి. సో బెటర్ టు చూస్ ద రైట్ సప్లిమెంట్. థ్యాంక్ యూ.